ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. నేను బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. కీర్తనలు 103 4వ వచనం. కీర్తనలు 103 అధ్యాయము 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మరి వ్యాధులు, బాధలు, సమాధికి చేరేంత పరిస్థితులు కూడా నీ జీవితంలో వచ్చి ఉండవచ్చు. అది నీకు కుదరని రోగం నీకు ఉండవచ్చు. ఎన్ని మందులు వేసుకున్నా, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా నీకున్నటువంటి వ్యాధి బాగు కాకపోవచ్చు. సమాధికి చేరేంతటువంటి పరిస్థితి రావచ్చు. కానీ ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించే దేవుడు, అనగా రక్షించే దేవుడు. దేవుని బిడ్డ, ఎవరి ద్వారా కూడా స్వస్థతలు జరుగుతలేవని, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా నా జీవితంలో స్వస్థత రావడం లేదని నువ్వు రోజు రోజుకు బలహీనమైపోతున్నావేమో. కానీ ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుతున్నాడు. సమాధిలో చేరేటువంటి పరిస్థితులు నీకు వచ్చి ఉండవచ్చు. అటువంటి క్లిష్ట సమస్యలు కూడా నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ అటువంటి క్లిష్ట సమస్యల నుంచి విడిపించుటకు యేసయ్య నీ ముందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆయన నీ ప్రాణమును విమోచించే దేవుడు, నీ ప్రాణాన్ని రక్షించే దేవుడు, నీ ప్రాణమునకు ఓదార్పునిచ్చే దేవుడు, నీ ప్రాణానికి నెమ్మదినిచ్చే దేవుడు యేసయ్య. కనుక మరి యేసయ్య వైపు చూడు. తప్పకుండా దేవుడు ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోచున్నాడు. కనుక ధైర్యం కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో ముందుకు సాగండి. ప్రభా నీకు స్తోత్రం. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా నాయన వారి ప్రాణాలకు నా తండ్రి నెమ్మది లేక, శాంతి సమాధానం లేక బలహీనులైపోతున్నారో అటువంటి బిడ్డలందరినీ నీ పాదసన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుతున్నాడు గనక ప్రభా నాయన అటువంటి పరిస్థితుల్లో నుంచి నువ్వు లేవనెత్తే దేవుడు గనక బిడ్డలందరూ కూడా నీ వైపు తేరి చూసి ఆయన అటువంటి పరిస్థితుల్లో నుంచి విడిపించబడ్డకు నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.